నేనైతే ఖచ్చితంగా చేసుకుంటా ఆ ప్రార్థన. దేవా, నా మనస్సుని నీవు ప్రేరేపించు, నీ చిత్త ప్రకారమే నన్ను నడిపించు, నీ చిత్తమునకు భిన్నంగా ఒక్క అడుగు కూడా నేను వెయ్యకుండా నన్ను జాగ్రత్త చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుంటా యథార్థమైన మనసుతో. ఎందుకంటే నా బుద్ధి పనికిమాలిన బుద్ధి నాయనా, నా బుద్ధి, నా జ్ఞానం సరైనది కాదు, నా చిత్తం యుక్తమైనది కాదు, కనుక నీ చిత్తమే నాలో జరగాలి. శత్రువు నన్ను ప్రేరేపించకుండా వాడిని గద్దించి దూరపరచు. కొన్ని సమయాల్లో వాడు నన్ను సమీపించి నా మనసును ప్రేరేపిస్తాడు కొన్ని దుష్ట కార్యాలకు. వాడిని నా దరి చేరనీయొద్దు. నేను ఎల్లప్పుడూ నీ చిత్తవృత్తి చొప్పున నడిపించబడాలి, కనుక నన్ను నీ చిత్తము చొప్పున నన్ను నడిపించమని నేను ప్రార్థన చేసుకుంటా. మీకు కూడా అదే నేర్పుతున్నా, అలా చేసుకోండి ప్రార్థన. దేవా, నీవు మా బుద్ధులను ప్రేరేపించుదువు గాత అంటారు. గాక కాదు, గాత అంటారు. ఉంటుంది, అలానే ఉంటుంది, చదువుకోవచ్చు. ఆర్య ఋషులు, బైబిల్లో భక్తులు కూడా దేవా నీ చిత్తమే మా ఎడల సిద్ధించుగాక, నీ సంకల్పమే మాలో నెరవేరుగాక. యేసయ్య నేర్పిన ప్రార్థన కూడా అదే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును అంటే మా జీవితాల్లో కూడా అలా నీ చిత్తమే నెరవేరాలి అని అర్థం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ బుద్ధి విషయంలో కాచుకోవాలి అని నేను అన్నానంటే, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా పనిచేసేది మన బుద్ధి. మన బుద్ధి గాడి తప్పిందంటే దానివల్ల చాలా నష్టం మనము, కుటుంబం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో మన బుద్ధి దారి మళ్ళిద్ది. అలా కొన్ని సందర్భాల్లో కొంతమందికి దొంగ బుద్ధి బయటపడిద్ది. దొంగ బుద్ధి అవకాశం ఉండి అక్కడ ఎవరూ లేరు, అది తీసుకున్నా ఎవరు ఏమన్నారు అనుకోండి, వెంటనే దొంగగా మారిపోతారు. అక్కడ దొంగ బుద్ధి. దొంగతనం అనగానే పక్క వాళ్ళ వస్తువులు తీసుకుంటేనే దొంగతనం కాదండి. పొరుగామె భర్తను ఆశించి పొందగోరినా దొంగతనమే, పొరుగువాని భార్యను ఆశించి పొందగోరినా దొంగతనమే. పాయింట్ అర్థమైందా? దొంగతనం అనగానే వస్తువుల్ని దోచుకుంటేనే కదా, ఇంకా పెద్ద దొంగతనాలు ఉన్నాయి. వాటిలో ఇది పొరుగువాని భార్యను ఆశించి పొందగోరుట దొంగతనమే. నంబర్ 1 పెద్ద చోరీ అది. పొరుగువాని భార్యను ఆశించి అపహరించుట, వాని కొరకు ప్రత్యేకంగా ఉండవలసిన దాన్ని వీడు అపహరించుట, అది వెరీ డేంజర్. పొరుగువాని భార్యను అలాగే పొరుగామె భర్తను కూడా ఆశించి పొందగోరుట దొంగతనం లెక్కలోకే వచ్చేది. ఒక పక్క భార్యను మోసగించిన, భర్తను మోసగించిన పాపం ఒక పక్క, పొరుగువారి దాన్ని దోచుకున్న పాపం మరో పక్క. చూడు, ఒక తప్పుడు పనికి 2 నేరాలు. ఇట్లాగా మనం చేసే వాటికి ఎన్నో రకాల నేరాలు ఉంటాయో. మనం ఒకటే కదా అనుకుంటాం, దానికి చాలా లింకులు ఉంటాయి. ఎండ దెబ్బకి అర్థమవుతుందో లేదో మరి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? కొన్ని సందర్భాల్లో అలాగా బుద్ధి పెడత్రోవ పట్టింది అనుకోండి. చక్కని భర్త, 2 పిల్లలు, జీవితం బాగుంది. ఒకానొక ఘట్టంలో బుద్ధి పెడత్రోవ పట్టింది. ఒక అమ్మాయిది, నాకు తెలిసిన అమ్మాయి. 2 పిల్లలు, చక్కని భర్త, బాగా చూసుకునే కుటుంబం. బుద్ధి పెడత్రోవ పట్టింది. ఎవడో దిక్కుమాలినోడు కనపడ్డాడు. భర్తని పిల్లల్ని మొత్తాన్ని వదిలిపెట్టి వానితో కలిసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు? నిలువున భర్తని పిల్లల్ని ఆంతున మోసం చేసి వచ్చిందని నువ్వు నాకు మాత్రం నమ్మకం ఏందని రోజు అంటున్నాడు. వాడి దగ్గర ప్రశాంతంగా బతకలేకపోతుంది. అలాగని తిరిగి రావడానిక భర్త చూసి మరో పెళ్లి చేసుకున్నాడు. మరి ఆయన తప్పు కాదు, ఆయనకు అన్యాయం చేసి వెళ్ళిపోయింది కనుక మరో పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్లల్ని పెట్టుకొని మరో మ్యారేజ్ చేసుకున్నాడు. మరి పిల్లలకి అన్నం పెట్టుకోవాలి కదా. పెద్దలే చూసి, అరే ఎంత దుర్మార్గం చేసిన దుర్మార్గురాలు, దాని బుద్ధి అంత పందిలాంటి బుద్ధి, దాన్ని పోయిందిరా, పోయింది, అది ఆ శాపాన్ని అది పొందాలి, నువ్వెందుకు పొందాలిరా?
ఇదిగో మేము సంబంధం చూస్తున్నాం చూసి చేసుకోయా అని వాళ్ళు సంబంధం చూపించారు. తలొంచాడు. మరి పిల్లలకి అన్నం వండేవాళ్ళు కావాలి కదండి. పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు భర్త దగ్గరికి రావాతి కాదు. బుద్ధి తేడా వస్తే అది అందరికీ శాపం అన్న మాట అన్నాను కదా, ఎలాగో చెప్తా. ఇప్పుడు ఆమె ఇక్కడికి రాదు, అక్కడ ప్రశాంతంగా ఉండలేదు, అక్కడ శాపం అనుభవిస్తుంది. పిల్లల విషయం తీసుకొస్తే కన్న తల్లి ఆమె, ఆడకపోతామంటే వాడుదంతాడు. పిల్లలు ఆడికి పోయి అమ్మా అంటే ఆమె అమ్మే కానీ వాడు నాన్న కాదు. ఎవరు? నెంబర్ 2 వాడు నాన్న కాదు. వాడేమంటాడు ఇప్పుడు? ఊరుకుంటాడా? సరే, అలాగని నాన్న అని నాన్న దగ్గర ఆప్యాయత పొందుదామా? రెండోసారి చేసుకున్నాము, సొంత అమ్మ కాదు. ఇప్పుడు పిల్లల గతి చూడండి. తల్లిదండ్రి ఇద్దరు బతికే ఉన్నారు. ఇద్దరు బతికే ఉన్నారు, నిరభ్యంతరంగా బతికే ఉన్నారు. కానీ పిల్లలు ఇద్దరు అనాథలు అయిపోయారు చూడండి. అమ్మ బతికుంది కానీ అమ్మ ప్రేమకు నోచుకునే దిక్కు లేదు. నాన్న బతికున్నాడు కానీ నాన్న ఇంకొక ఆమెను చేసుకున్నాడు, మంచిదని చేసుకున్నాడు, వంచకురాలైంది, పిల్లల్ని టార్చర్ చేస్తుంది. ఇప్పుడు ఎవరు పిల్లలకి దిక్కు అంటే ఆ ముసలమ్మ ముసలోడు ఎవరన్నా బతికుంటే పోయి వాళ్ళ రెక్క కింద బతకాలి. ఇప్పుడు టోటల్ ఫ్యామిలీ శపించబడింది చూడండి. ఒక వంకర బుద్ధితో చేసిన దిక్కుమాలిన పని వల్ల ఒక విషఘడియలో బుద్ధి పెడత్రోవ బట్టి నీచానికి దిగజారినందున ఎంత శాపమైపోయిందో చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మకంగా పొగుడుతారు తల్లి. అసలు నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు, అసలు ఏంది నీ ముఖం ఏంది, నీ కళ్ళేంది, నీ అందం ఏంది, నీ సౌందర్యం ఏంది, ఆయన నల్లగొన్నాడేంది, అసలు నువ్వెక్కడ ఆయన ఎక్కడ, నువ్వు సినిమా హీరోయిన్ లాగున్నావు, ఆయన ఏంది అసలు పొగులు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టున్నాడు. సైతాన్ వాళ్ళు పక్కన చేరి ఇట్లాంటి మాటలు చెప్తారు. ఏమాత్రం స్థిరబుద్ధి కోల్పోయి పెడబుద్ధికి వెళ్ళావా నీ దినం నువ్వు చేసుకొని పెండం నువ్వు పెట్టుకున్నట్టే. మళ్ళీ ఎవడు బయట వాళ్ళు పెట్టడం కాదు, నీ దినం నువ్వే చేసుకొని పెండం నువ్వే పెట్టుకున్నట్టు అయింది. జాగ్రత్త. అది స్త్రీ అయినా పురుషుడైనా. బుద్ధులు పెడత్రోవబడితే కుటుంబాలు ఎలా శపించబడతాయో మచ్చు తునకలాగా ఒకటి సరిపోదు, ఇంకా పెద్ద సుదీర్ఘ ప్రసంగం కావాలి. అసలుకి ఎండ కొడుతుంది. ఏమంటారు? మన బుద్ధులను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తాడు శత్రువగు సాతాను. యుక్తులు వన్నుతాడు వాడు. శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య, శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య, ముక్తిదాత యేసుక్రీస్తు శక్తి నన్ను తప్పించెనయ్యా, ప్రేమ సాగరా. ఒకవేళ ఇప్పటికే అడుగులు జారి తేడా పడుంటే కనీసం ఇకనన్నా సిగ్గు తెచ్చుకొని యేసు వైపు తిరగండి, మారు మనసు పొందండి, దేవుని కాళ్ళు పట్టుకొని ఏడవండి. దేవుడే నీకు బంధకాలు తెంచి దారి చూపిస్తాడు. దేవుడే ఆ శాపంలో నుంచి నువ్వు విడుదల పొందేటట్టు, నీ పిల్లలు ఆశీర్వదించబడేటట్టు దేవుడు దయ చూపుతాడు. లేకపోతే తప్పదు. చెప్పండి, ఇప్పుడు ఇది ఇలా తేడా పట్టడానికి ఏది కారణం? బుద్ధి, వంకర బుద్ధి. దాని ఫలితం మగోడైనా అంతే, ఆడమనిషే కాదు మగోడైనా అంతే. చక్కని భార్య, పిల్లలు, వాడి మాటలు విని ఎచ్చులకు పోయి తగిలించుకుంటాడు ఎవరినో మహాతల్లిని. ఇకేం చేసింది ఆమె? ఇప్పుడు ఇక ఆమెకి బానిసైపోతాడు. భార్య, పిల్లలు మొత్తం రోడ్డున పడతారు. నేను చెబుతున్నది ఎవరైనా నీ భార్య నిన్ను విసర్జిస్తే, నీ భార్య నిన్ను అశ్రద్ధ చేస్తే, నీ భార్య నిన్ను వదిలిపోతే మరో వివాహం న్యాయమే. కానీ చక్కని భార్య, చక్కగా నిన్ను చూసుకునే భార్య, పిల్లలు ఉండగా వంకర బుద్ధి కలిగి ప్రలోభాలకు లొంగి తేడా పడ్డావా?
నువ్వు నీ ఇల్లు మొత్తం శాపగ్రస్తం అయిపోయింది. అట్లా బలైన వాళ్ళు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది. ఎన్ని నాకు ఇట్లాంటి స్టోరీసు చెప్పి బోర్ నేర్చేవాళ్ళు బోల్డ్ అంతమంది అండి. నా కర్మగాలి తేడా పడ్డానన్న నా గతి ఇట్లా అయిపోయిందని. ఇలాగా ఈ విషయాలే కాదు, ఇంకా వ్యసనాలకు బలైన వాళ్ళు ఉన్నారు. ఒకానొక ఘట్టంలో బుద్ధి పెడత్రోవ బట్టి అప్పటిదాకా కనీసం మా నాన్న తాగుబోతురా, నాకు తాగుడంటే నచ్చదో, తాగుబోతులు అంటే నాకు చిరాకు, పిచ్చెక్కుద్ది నాకు, మా అయ్య తాగి తాగి మా జీవితాలు నాశనం చేశాడని పలికినోడే ఒక దశకు వచ్చేటప్పటికి ఫ్రెండ్ పిలిచాడని పోతాడు. పోయి అందులో మూతి పెడతాడు, ఆ దరిద్రంలో మూతి పెడతాడు. ఇక దాని నుంచి బయటికి రాలేక ఫస్ట్ ఏం చెప్పాడు, మా నాన్న తాగుబోతాయి మమ్మల్ని రోడ్డు పాలు చేశాడు అన్న వీడే వాళ్ళ అయ్య కంటే గజ తాగుబోతుగా మారతాడు. అరే నువ్వేనా ఆ మాట మాట్లాడింది ఆనాడు? పెద్ద మనిషిలాగా మాట్లాడావు కదరా, మా నాన్న తాగుడు వల్ల మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి, మా జీవితాలు సర్వనాశనం అయిపోయి నేను తెగ మాట్లాడావు కదరా, మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏందిరా అంటే, ఏం చేసేది ఏముందిరా, కర్మరా, కర్మ మానలేకపోతున్నాను రా లేచి వెళ్ళిపోతాడు వాడు. ఇలాగా ఒక త్రాగుడు అనేది ఏముంది, వ్యభిచారం అనేది ఏముంది, చెడిపోయినటువంటి క్రియలు అనేది ఏముంది ఏమండి? కొంతమందికి ఇంకొక దరిద్ర బుద్ధి ఉంటుంది, చాడీలు చెప్పే బుద్ధి. ఇవన్నీ బుద్ధులే, జనాలకు ఉండే బుద్ధులు. ఏ కాడికి అవతల వాళ్ళ స్టోరీలు తీసుకొచ్చి అందులో కొంచెం మసాలా మిక్స్ చేసి, మరి టేస్ట్ ఉండాలి కదా. ఇప్పుడు వట్టి మటన్ వండుకుంటే ఏం బాగుంటుంది, మసాలా బాగా దట్టిస్తే కమ్మని రుచి మంచి టేస్ట్ కదా, అందుకని మసాలా కలిపితే బాగుంటుంది. కొంతమందికి ఇది ఒక దరిద్ర బుద్ధి. ఈ ఇంట్లో వ్యవహారాలు ఆ ఇంట్లో చెప్పి, ఆ ఇంట్లో వ్యవహారాలు ఈ ఇంట్లో చెప్పి, మధ్యలో కాస్త మసాలా మిక్స్ చేసి చివరికి అది కాస్త పబ్లిక్ అయ్యి వాళ్ళు ఇల్లు కొట్టుకుంటారు. కొట్టుకొని ఎవరు చెప్పారు అసలు నీకు అంటే, ఫలానా పొల్లమ్మ చెప్పింది. ఏమన్నా జుట్టు పట్టుకో లాక్కొస్తారు ఇంట్లో నుంచి బయటికి. రా, ఏం చెప్పావు నువ్వు? నాకేం తెలుసమ్మా, నేనేం చెప్పాను? ఆపు నీ నాటకాలు, నువ్వేం చెప్పావు, ఇదిగో ఇట్లా చెప్పావంట అని ఆమె కొట్టిద్ది ఏమో కొట్టిద్ది, ఇద్దరు కలిసి కొడతారు. ఇట్లా తన్నులు తిన్నోళ్ళు చాలామంది ఉన్నారు. పాయింటా కాదా? మరి పబ్లిక్లో నా చిన్నప్పటి నుంచి మరి నేనేమి పెద్ద అందరం మీద పెరగల, స్లమ్లో పెరిగా. కింది స్థాయి నుంచి అన్ని రకాల అనుభవాలు చూసా. పంపుల దగ్గర తగాదాల దగ్గర నుంచి, బోరింగ్ దగ్గర తగాదాల దగ్గర నుంచి, ఎట్లాంటి పనికిమాలిన మాటలు చెప్పి తన్నులు తినేవాళ్ళ దాకా అన్ని రకాలు చూసా. అందుకే చెబుతున్నా, చూశాను కాబట్టి చెబుతున్నా.